హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందర క్లాసెస్లో మనం ఫ్రాక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఎలా జరుగుతాయో ప్రాసెస్ గురించి చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. 9/4 అనేది ఫ్రాక్షన్, 3 అనేది హోల్ నెంబర్. ఒక ఫ్రాక్షను హోల్ నెంబర్తో మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది. ఫ్రాక్షన్లో న్యూమినేటర్ డినామినేటర్ ఉంటాయి. ఇక్కడ 9 న్యూమినేటర్, 4 డినామినేటర్. ఈ న్యూమినేటర్ అనేది హోల్ నెంబర్ 3ని మల్టిప్లై చేస్తుంది, డినామినేటర్ ఏమో డివిజన్లో ఉంటుంది. సో 9 × 3/4 సెకండ్ స్టెప్లో మనము న్యూమినేటర్తో హోల్ నెంబర్ని మల్టిప్లై చేస్తాము. 4 అనేది డినామినేటర్లోనే ఉంటుంది. 9 3s ఎంత 27/4. ఇక్కడ మనకి 4 టేబుల్లో 27 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సింప్లెస్ట్ ఫామ్ చేయలేం, లేకపోతే హ్యావ్ టు చేంజ్ ఉంటుంది సింప్లెస్ట్ ఫామ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్. ఇక్కడ రివర్స్, ఫస్ట్ హోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఫ్రాక్షన్ ఉంటుంది. అలా ఉంటే మల్టిప్లికేషన్ ఏదైనా సేమ్ ప్రాసెస్. 3 అనేది న్యూమినేటర్ మల్టిప్లై చేస్తుంది. 3 × 9/4 27/4. 2 × 5/3 whole number fraction. Again 2 is an whole number, multiply the numerator 5. 2 5s are 10/3. డినామినేటర్ అలాగే ఉంటుంది. మనకి అగైన్ 3 టేబుల్లో 10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10/3 ఫ్రాక్షన్ అలా ఉంచుతాం. కొన్ని కండిషన్లో 10/3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై ఏ ఫ్రాక్షన్. ఇక్కడ ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా చేంజ్ చేయమని అడిగితే మనం చేంజ్ చేయాలి. అంటే డివిజన్ చేసి రిమైండర్ కోషెంట్ ఫైండ్ అవుట్ చేసినాక కోషెంట్ రిమైండర్ బై డివైజర్ వేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై ఏ ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందంటే 2 ఫ్రాక్షన్స్లో కూడా న్యూమినేటర్స్ ఉంటాయి, డినామినేటర్స్ ఉంటాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమినేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 5/8 ఆఫ్ 3 5/6 ఉంది కదా. ఇక్కడ 5/8 అనేది ఒక ఫ్రాక్షన్, 3 5/6 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం చేంజ్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఆఫ్ బికమ్స్ ఇంటూ. ఇక్కడ ఆఫ్ అంటే 5/8 ఆఫ్ 3 5/6. 5/6 అనే ఒక నెంబర్లో 5/8 పార్ట్ అనమాట. సో 5/8 ఇంటూ 3 5/6 ఏమవుతుంది 6 3s are. ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ ఇంటూ ది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 6 3s are 18 ప్లస్ 5. 6 3s are 18 ప్లస్ 5. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఏ ఫ్రాక్షన్ కాదండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 6 3s are 18 ప్లస్ 5 23/6. 6 3s are 18 ప్లస్ 5 23/6. డినామినేటర్ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ వస్తుంది. న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 5 23s are 115, 8 6s are 48. ఇక్కడ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎప్పుడైతే డినామినేటర్ లెస్ దాన్ న్యూమినేటర్ ఉందో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాం. 48 టేబుల్లో 115 2 టైమ్స్ 96 టైమ్స్ అయింది. 96 వచ్చింది 2 టైమ్స్కి, అంటే 48 2s are 96 నియర్లీ నెంబర్ అనమాట. అదే 48 3s are తీసుకుంటే 115 క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 5 నుంచి 6 మనం సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి బారోయింగ్ ఫ్రమ్ 11 becomes 10, 5 becomes 15. 15 minus 6 9, 10 minus 9 1. ఈ 19 అనేది ఏంటంటే రిమైండర్. ఇక్కడ మన కోషెంట్ ఫస్ట్ రాస్తాం హోల్ నెంబర్ కింద, కోషెంట్ రిమైండర్ న్యూమినేటర్లో రాస్తాము, అగైన్ డివైజర్ డినామినేటర్లో రాస్తాం. ఎలా అయితే డివైజర్ 48 డినామినేటర్లో ఉందో అగైన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా 48 డినామినేటర్లోకే వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 3/8 × 6/4 అనే 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్ 3 × 6, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 8 × 4. మనకి పైన డినామినేటర్ అండ్ న్యూమినేటర్లో సేమ్ టేబుల్ క్యాన్సిలేషన్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే కనుక మనం క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. 6 and 4కి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్. సో 3 × 3 ఇక్కడ 8 × 2. 3 3s are 9, 8 2s are 16. ఇక్కడ 9/16 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చలేం. ఎప్పుడైతే డివైజర్ అనేది బిగ్గర్ నెంబర్ వచ్చిందో మనం దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేయము. డినామినేటర్ చిన్నగా వచ్చిందంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అప్పుడే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేస్తాము.